నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ వార్తలు చదువుతుంది మీ మాధురి. గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి, అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం. 54 మీటర్లకు మునుకూడలి ఘాట్ విస్తరణ పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. రోడ్ల విస్తరణలో ఆక్రమణలన్నీ తొలగిస్తాం, ఎవరికి మినహాయింపు లేదన్న ఎమ్మెల్యే గోరంట్ల. పౌష్టికాహారమే క్షయవ్యాధి బాధితులకు ఔషధం, టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజల సహకారంతో ఫ్రెండ్లీ పోలీసింగ్, అనపర్తిలో నూతన భవనం ప్రారంభించిన ఎస్పీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయం నుంచి గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీడి నరసింహ కిషోర్, జేసీ వై మేఘా స్వరూప్, ఇతర అధికారులు బొమ్మూరు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న పుష్కరాల సన్నద్ధత పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారన్నారు. పుష్కరాల కోసం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా నిలవాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాన్ని మెగాసిటీగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలో చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీతానగరం మండలం మునికూడలిలో పుష్కర్ ఘాట్ ను రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రస్తుతం 32 మీటర్ల పొడవున్న మునుకూడలి ఘాట్ ను 54 మీటర్ల పొడవున విస్తరించేందుకు నిర్ణయించామని తెలిపారు. మునికూడలి ఘాట్ విస్తరణపై అక్కడ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, గోదావరి నది పరివాహక ప్రాంతంలో పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో కాలుష్య నివారణకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు వివరించారు. సీతానగరం మండలంలో 13 ఘాట్లు ఉన్నాయని, కొత్తగా మరో 2 ఘాట్లు నిర్మిస్తున్నామన్నారు. అందులో భాగంగా చారిత్రక చరిత్ర కలిగిన మునికూడలి ఘాట్ను మోడల్ ఘాట్గా అభివృద్ధి చెందేలా డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారన్నారు. అందుకు అనుగుణంగా ఘాట్ విస్తరణ పనులు ప్రారంభిస్తున్నామని, ఖాళీ స్థలాల్లో టెంట్ హౌస్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మోడల్ ఘాట్ తయారైన తర్వాత పవన్ కళ్యాణ్ పరిశీలన చేస్తారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పుష్కరాల నిర్వహణపై సమీక్ష చేశారని, కాలుష్య రహిత గోదావరి పుష్కర స్నానాలు భక్తులకు అందించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. మునుకోడల్ని ఆదర్శ ఘాటుగా, అదేవిధంగా ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దానికి మేమందరం కూడా నడుం కట్టి ఈ యొక్క ఘాట్ను ఆదర్శ ఘాటుగా మనం తీర్చిదిద్ది ఈ ఘాట్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసి మనం ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్ళి సుమారు 6 రాష్ట్రాల ప్రజలకి, ఒరిస్సా, అదేవిధంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మనకి ఇక్కడికి వచ్చేసరికి తమిళనాడు, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా కానీ చూసుకుంటే ఉత్తర ఆంధ్ర నుంచి కానీ వచ్చే వైపు ఎవరైతే వైజాగ్ సైడ్ నుంచి వస్తారో తుని వైపు నుంచి వాళ్ళందరికీ కూడా గండేపల్లి దగ్గర ఒక రోడ్డు కట్ చేసాం. గండేపల్లి దగ్గర నుంచి మొదలుపెట్టి గండేపల్లి, గాదరాడ, కోరుకొండ మీద కాపవరం, మొగ్గళ్ళ వచ్చి మునుకోడలు రావచ్చు. మరొక రోడ్డు ఏంటంటే ఏదైతే పాడేరు సైడ్ నుంచి వస్తారో వాళ్ళు కూడా రంపచోడవరం, వయ్య, గోకవరం, కోరుకొండ వచ్చి కూడా మునుకోడలు చేరుకోవచ్చు. అదేవిధంగా మరొకటి ఏంటంటే చిత్తూరు సైడ్ నుంచి వచ్చి భద్రాచలం సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా రోడ్లు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ టెంట్ సిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆదర్శ పంచాయతీలు ఏదైతే పుష్కర ఆదర్శ పంచాయతీలుగా కూడా 263 పంచాయతీలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసి పుష్కర పంచాయతీలుగా వాటిని తీర్చిదిద్ది ఆ యొక్క పంచాయతీల్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు కానీ లేకపోతే ప్రజల యొక్క జరాయితీ పొలాల్లో కానీ ఆ పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడ కావలసినటువంటి టెంట్ హౌస్లు ఏర్పాటు చేసి ఎవరైనా వస్తే బయట నుంచి వచ్చే భక్తులందరూ కూడా అక్కడికి ఖచ్చితంగా వాళ్ళ స్నానం ఆచరించడానికి కానివ్వండి, అక్కడ కావాలని ఫ్రెష్ అవ్వడానికి అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అల్పాహారం, భోజనం వసతులు కూడా
పూర్తిగా దాతల సహకారంతో అటు ప్రభుత్వ సహకారంతో కూడా మనం ఇక్కడ మంచి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. ఈసారి పుష్కరాలు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం అద్భుతంగా జరగబోతున్నాయి. ప్రధానమైనటువంటి ఘాటు మునుకోడల ఘాటు. ఇది కాకుండా పురుషోత్తపట్నం నుంచి బొబ్బుల్లంక వరకు కూడా 15 ఘాట్లు, ఇప్పటికే 13 ఘాట్లు శాంక్షన్ అని. ఎడిషనల్గా ఇంకొక వెదులపల్లి ఒకటి ఘాట్ ఒకటి, ఇంకొక ఘాట్ని కూడా మనం పరిశీలిస్తున్నాం. రాజంపేటలో ఒకటి, వెదులపల్లి ఒకటి కూడా ఘాట్లు పరిశీలన పెట్టాము. ఇప్పుడు అవి కూడా శాంక్షన్ చేసే దిశగా పనిచేస్తున్నాం. 54 మీటర్ల ఘాటు, అందులో 9 మీటర్ల ఘాటు వచ్చి పిండ ప్రదానాలు చేసుకోవడానికి కూడా కేటాయిస్తున్నాం. ఆ విధంగా ఒకే ఘాటు ఏకఘాటుగా చేసి మనం తయారు చేస్తున్నాం ఈసారి ఘాట్ని. అంతేకాకుండా రోజు సుమారు ఇక్కడికి ఒక 2 లక్షల మంది భక్తులు వచ్చే విధంగా కూడా అంచనాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలకి కానీ అధికారులకు కానీ 2 లక్షల మందికి కూడా కనీస ఏర్పాట్లు అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఉన్నాం. ప్రతిరోజు 50,000కు తక్కువ కాకుండా ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. పర్వదినాల్లో కూడా మనం చూసినట్లయితే 3 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించే అవకాశం ఉంది ఈ సీతానగరం మండలంలో. కాబట్టి దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అధికారులందరూ కూడా పుష్కర పనులపై నిమగ్నం అయ్యారు. త్వరలో అన్ని పనులు కూడా ప్రారంభించబడితే ఒక 2 నెలల్లో అన్ని పనులు కూడా ఒక జెట్ స్పీడ్లో మన ప్రారంభం కానున్నాయి. ఇది మోడల్ ఘాట్ తయారు చేసి పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసిన తర్వాత ఈ యొక్క మునుకోడలకి ప్రత్యేకమైన విశిష్టత తీసుకురావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా పూర్తి సహకారాలన్నీ అందిస్తున్నారు. ఇక్కడ స్థానిక ప్రజలు, స్థానిక కూటమి నాయకులు అందరి సహాయ సహకారాలతో ఈ ఘాటును అద్భుతంగా తీర్చి పుష్కరాలు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా సీతానగరం మండలం మునుకోడలో జరగబోతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక మునుకోడల ఘాటే కాదు, 15 ఘాటుల్లో కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేసి ఈ పుష్కరాలు ఘనంగా చేయబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోట్లాది రూపాయలతో కడియం మండల వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల విస్తరణ పనుల్లో అడ్డు వచ్చిన ఆక్రమణలన్నీ తొలగించే తీరుతామని, ఎవరికి మినహాయింపు ఇచ్చేదే లేదని అధికారులు ముందడుగు వేయాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. కడియం వీరవరం రోడ్డు విస్తరణలో ఆక్రమణల తొలగింపుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆ ప్రదేశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యంగా దోసాలమ్మ కాలనీ జంక్షన్లో విపరీతంగా ఉన్న ఆక్రమణలన్నీ పూర్తి స్థాయిలో తొలగించాలని తహసీల్దార్ సునీల్ కుమార్ను ఆదేశించారు. దోసాలమ్మ కాలనీ వైపు అలాగే వీరవరం రోడ్డులో ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. రోడ్డు విస్తరించినప్పటికీ ఈ ఆక్రమణ వల్ల వాహనాలు కనిపించే పరిస్థితులు లేవని, ఏ ఒక్క ఆక్రమణ ఉండడానికి వీలు లేదని, అందుకు ఎవరి రికమెండేషన్లు పట్టించుకోవద్దని సూచించారు. దోసాలమ్మ కాలనీ 4 రోడ్ల జంక్షన్ సంపూర్ణ మార్పులు జరగనున్నాయన్నారు. ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, సొసైటీ అధ్యక్షులు గట్టి నరసయ్య, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, గట్టి సుబ్బారావు, పాటంశెట్టి రామ్జీ, అల్లంపల్లి ప్రసాద్, వారా రాము, నూనె వెంకటేశ్వరరావు, కోమలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రభుత్వం అందజేస్తున్న మందులతో పాటు పౌష్టికాహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందని, క్షయ వ్యాధి బాధితుల ఆరోగ్య పునరుద్ధరణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం సామ్రాజ్య సిల్వర్ సహకారంతో నిక్షయ మిత్రగా ముందుకు వచ్చి 10 మంది క్షయవ్యాధి బాధితులను దత్తత తీసుకుని పౌష్టికాహార కిట్లను అందించడం అభినందనీయమని ఆదిరెడ్డి పేర్కొన్నారు. తిలక్ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బాధితులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి పూర్తిగా నయమయ్యే వ్యాధి అయినప్పటికీ రోగులు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా చికిత్స పొందడంతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎన్ వసుంధర, టీడీపీ నగర అధ్యక్షులు మజ్జిరాంబాబు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, డీటీసీఎంఓ డాక్టర్ సాయి సౌమ్య, సూపర్వైజర్లు సిహెచ్ రవికుమార్, ఎం వీర్రాజు, కేవీవి సత్యనారాయణ, ఎల్ సతీష్ బాబు, ఎం శివ, ఆశా వర్కర్లు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నిక్షయమిత్రులు తదితరులు పాల్గొన్నారు. అయితే 1500 మంది ఉంటారు సార్. మనకి రాజమండ్రి అర్బన్ వరకు అయితే ఒక 200 మంది ఉంటారు సార్ ఆర్డరీ. సో అందులో
పోలీసులకు ప్రజల సహకారం ఉంటే పోలీస్ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుందని ఎస్పీ డి నరసింహ కిషోర్ అన్నారు. అనపర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. సీసీ కెమెరాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ప్రజల సహకారంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమల్లోకి తెచ్చామన్నారు. అనపర్తి మండపేట సర్కిళ్లను కలిపి ఒక సబ్ డివిజన్గా ఏర్పాటు చేశామన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలపై పోలీసులు మరింత దృష్టి పెట్టే అవకాశం ఉందన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు సాంకేతికను జోడిస్తున్నామని, దానిలో భాగంగా అనపర్తిలో డ్రోన్ బీట్ను ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రివేళ డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహించే ఏకైక పోలీస్ స్టేషన్గా అనపర్తిని తీర్చిదిద్దుతామన్నారు. రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి విద్య, సిఐ వికే సుమంత్, ఎస్ఐలు శ్రీను నాయక్, బి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాను నిరసిస్తూ సీతానగరం మండల కాటవరం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, స్థానిక నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణం ఇసుక రవాణా అడ్డుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలని, ప్రజలకు ఇసుకను తక్కువ ధరలకే అందించాలని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే, మరొకవైపు ఇసుక అక్రమ రవాణాతో ప్రజలను రోడ్డు ప్రమాదాలలోకి నెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తమకు పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక ర్యాంపుల నుంచి లారీలు వేగంగా రోడ్డుపైకి వస్తూ లారీలలో ఉన్న ఇసుకను రోడ్డు పొడవునా జారవిడవడంతో ఆ రోడ్డు మార్గంలో సైకిల్, మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న వారు అదుపు తప్పి జారి ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకను తొలగించడం లేదని మండిపడ్డారు. బీజేపీ సీతానగరం మండల అధ్యక్షులు రాపాక వెంకటలక్ష్మి, నాయకులు గూడపాటి జయరాం, కండవల్లి సాయి, మేడపూడి సూర్యకుమారి, కరోతి లక్ష్మి, తడవర్తి ఫణీంద్ర గుప్తా, ఆశీష్, నక్కా కిషోర్, నెదునూరి పోసియ్య, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చి పోలీసులు మేము లేదండి అన్నీ సరి చేస్తామండి, మాది బాధ్యత అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. దయచేసి మీరు ప్రమాదం జరిగిపోయిన తర్వాత మీరు స్పందించడం కాకుండా ప్రమాదానికి ముందస్తు జాగ్రత్తగానే ప్రభుత్వ నిబంధనల పరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మరొక్కసారి మరీ చెప్తా ఉన్నాను, మైన్ డిపార్ట్మెంట్ చాలా అవినీతి చేస్తూ ఉంది ఈ జిల్లాలో. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది అవినీతి చాలా ఎక్కువ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా వారికి సహకరిస్తూ ఉన్నారు ఈ జిల్లాలో. ఇది ఒక్క కాటవరం ఈ ర్యాంపులో జరుగుతున్నది మాత్రమే కాదు, ఈ తూర్పుగోదావరి జిల్లా జరుగుతున్నటువంటి ఇసుక ర్యాంపుల్లో అన్ని చోట్ల నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీ 3 డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనం కోసం మీరు పనిచేయాలి తప్ప అక్రమదారులకి వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం కాదని చెప్పి, వారు వేసే చిల్లరకు మీరు ఆశపడొద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మరొక్కసారి నేను మళ్ళీ ఈ మార్గంలో వెళ్తా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా నష్టం, కష్టం, ప్రమాదం వాటిల్లిందైతే తప్పకుండా నేను అర్ధనగ్నంగా ఇక్కడ నేను నిరసన తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోసం మీరు తెలియజేసే నిరసనలు ప్రజలకు మేలు చేస్తాయి, అధికారులకు కనువిప్పు చేస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క పోరాట స్ఫూర్తి ఇలా కొనసాగించాలని చెప్పి నేను తెలియజేస్తూ, ఎస్ఐ గారు వచ్చారు, వారు కొంత హామీ ఇచ్చారు మాకు, నిరసనని మీరు ఆపండి సార్, తప్పకుండా మేము సరి చేస్తాము, ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి యొక్క హామీ మేరకు మేము ఈ నిరసనని మేము ఇక్కడితో ఆపుతూ ఉన్నాము. దయచేసి ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ 2026-27 విద్యా సంవత్సరానికి ముందస్తుగా అమలు చేసిన ప్రణాళిక విజయవంతమైందని డీఈఓ కంది వాసుదేవరావు అన్నారు. స్థానిక లక్ష్మి వారపుపేటలో 5 ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మెగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. లక్ష్మీవారపుపేట, కోర్లమ్మపేట, దేవిచౌక్ పాఠశాల ఆవాస ప్రాంతాల్లో డీఈఓ వాసుదేవరావు, ఇతర విద్యాశాఖ అధికారులు పర్యటించి తల్లిదండ్రులతో కలిసి మాట్లాడి విద్యార్థులను బడికి చేర్పించారు. ఈ డ్రైవ్లో 3 విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరినట్టు, మొత్తం నేడు 14 అడ్మిషన్ జరిగినట్టు డీఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎంఈఓ ఎంవీఎం సుబ్రహ్మణ్యం, ఎంఈఓ2 రమారజని, సెయింట్ జాన్స్ రివర్డేల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్, ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యేశ్వరి, ఇతర పాఠశాలల హెచ్ఎంలు శ్యామ్ హసీన్, మల్లేశ్వరరావు, ఎస్ సుమలత, సిఆర్ఎంటీలు జయంతి శాస్త్రి, కుమారి, జె శ్రీనివాసరావు
పబ్బినిడి ప్రసాద్, కోటేశ్వరి, సునీత, నాగలక్ష్మి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సినీ నటి రాధ పుట్టినరోజు సందర్భంగా స్థానిక తాడి తోటలో రాధ అభిమాని ముత్యాల వెంకటేశ్వరరావు, లక్ష్మీ దంపతుల చేతుల మీదుగా బాంబే గృహాల వద్ద బాటసార్లకు, వాహన చోదకులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1983 నుంచి సినీ నటి రాధకు అభిమానిగా ఉన్నానని, ప్రతి ఏటా ఆమె జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. బుధవారం ఎండవేడి పెరగడంతో వాంబే గృహాల వద్ద బాటసారులకు, వాహన చోదకులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముత్యాల కుమార్, కిషోర్, మీసాల బాబీ, సంగిరెడ్డి త్రిమూర్తులు, నాలం మల్లికార్జున్, చిట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సినీ నట సందర్భంగా ఈరోజు మన ముత్యాల వెంకటేశ్వరరావు గారు అలియాస్ అల్లా గారు మరియు శ్రీమతి లక్ష్మి గారు ప్రేక్షకులు శ్రీ మీసాల దీర్ఘంగా ఈరోజు శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు శ్రీమతి లక్ష్మి గారు పర్యవేక్షణలో ఈ మజ్జిగ కార్యక్రమం మరి ఎన్నో కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఈ మజ్జిగ స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి, అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం. 54 మీటర్లకు మునుకూడలి ఘాట్ విస్తరణ పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. రోడ్ల విస్తరణలో ఆక్రమణలన్నీ తొలగిస్తాం, ఎవరికి మినహాయింపు లేదన్న ఎమ్మెల్యే గోరంట్ల. పౌష్టికాహారమే క్షయవ్యాధి బాధితులకు ఔషధం, టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజల సహకారంతో ఫ్రెండ్లీ పోలీసింగ్, అనపర్తిలో నూతన భవనం ప్రారంభించిన ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.